శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, కర్మ నివారణ, సకల సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దగ్ధ నివారణ, తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే తంత్రక్షేత్రాయ ధీమహి తన్నో సంహారకాల భైరవ ప్రచోదయాత్. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమోస్తుతే. ఓం గణానాం త్వా గణపతిగుం అవామహే కవిం కవీనాపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆన శృణ్వన్నోతిభిస్సీదసాదనగుం శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. అందరికీ ముందస్తుగా వినాయక చవితి పండగ శుభాకాంక్షలు. వినాయకుడు అనగానే అవిఘ్నములను తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి భగవంతుడు కనుక ఆది పూజ్య మహాగణాధిపతి. అంటే ఏ పూజను మనం ప్రారంభించాలనుకున్నా పసుపుతో చేసిన గణపతి స్వామికి మనం పూజ చేసుకుంటూ ఉంటాం. భాద్రపద మాస శుద్ధ చవితి వినాయక జయంతి సందర్భంగా గణపతి స్వామి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ, కైలాసనాథుడి యొక్క సుపుత్రుడి యొక్క ఆశీస్సులు మనందరిపైనను చూపిస్తూ, ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా అందరికీ విద్య, విజ్ఞానము, ఉద్యోగము, వివాహము, సంతానము, రాజయోగము, రాజభాగ్యము, రాజభోగము, ఆనందయోగము, ఎవరికి ఏవేవి కావాలో అన్నీ ప్రసాదించే శక్తి ఆ విఘ్నేశ్వర స్వామి వారికి ఉంది కనుక అందరిపైనను గణపతి స్వామికి ఆశీస్సులను కోరుకుందాం. దయచేసి వినాయక చవితి రోజు సాయం సంధ్యాకాల సమయంలో ఎవరు దయచేసి ఆకాశంలో ఉండబడినటువంటి చంద్ర భగవానుణ్ణి ఎవరూ దర్శించవద్దు. కారణం ఏమిటనగా మన కృష్ణ పరమాత్ముడు పాలలో గ్లాసులో చంద్ర భగవాను యొక్క దర్శనమైనందుకు ఆ సంవత్సరాంతము అనేక రకాలుగా చెయ్యనటువంటి నిందలను పడి అనేక రకాలుగా ఇబ్బందులకు గురయ్యాడు అని చెప్పి మనకు అనేక రకాల పురాణాలు చెప్తూ ఉన్నాయి. కనుక దయచేసి మనం ఎవరము కూడా చూడకుండా ఉండే ప్రయత్నం చేయండి. పరిస్థితుల ప్రభావం చేతనో ఏదో పరిస్థితుల ప్రభావం చూసినట్లయితే దగ్గరగా ఉండబడినటువంటి గణేశ స్వామివారి యొక్క మండపం దగ్గరికి వెళ్ళి ఆ అక్షంతలు వేసుకొని స్వామివారికి మనసారా దండం పెట్టుకోగలిగినట్లయితే ఆ యొక్క చంద్ర దర్శన దోషం తొలగిపోతుందని చెప్పి గమనించగలగాలి. 1వ తారీఖు 9వ నెల 2024 నుండి 15/9/2024 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం అయినటువంటి వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 1/9 నుండి 15/9 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచార స్థితి. మిథున రాశిలో కుజ భగవానుడు, కర్కాటక రాశిలో బుధ భగవానుడు, సింహరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు, కన్యరాశిలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యరాశి వారు సోమవారం అమావాస్య, సోమవతి అమావాస్య, మంగళవారం అమావాస్య, కాళ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తారుగా? ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదమును కలిపితే కన్యరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పీ, పూ, షా, అణ, టా, పే, పో అనేటువంటి అక్షరాల వారందరికీ కూడా, రా, రి అక్షరం అనేటువంటి వారందరికీ కూడా ఈ యొక్క కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరు సోమవారం సోమవతి అమావాస్య మఖ నక్షత్రము, మంగళవారము పుబ్బా నక్షత్ర సందర్భంగా, కాళ అమావాస్య సందర్భంగా రాశిలోనే శుక్రుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం, శుక్రుడు యొక్క నక్షత్రం పుబ్బా నక్షత్రము మంగళవారం అమావాస్య ఉండడము, అదే కాకుండా వీరికి
6వ స్థానంలో శని యొక్క ప్రభావ సంచార స్థితి 30 సంవత్సరాల తర్వాత వక్రగమన సంచార స్థితి ఉన్నప్పుడు రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు, అంతర్గతమైనటువంటి బహిర్గతమైనటువంటి అపోహలు తొలగిపోగలగాలి అన్నట్లయితే కూష్మాండ దీపాన్ని ఒకటి ఏర్పాటు చేసుకోవడం, పూజా మందిరంలో అష్టదళ పద్మాన్ని వేయడం, ఉప్పును పోయడం, బియ్యాన్ని పోయడం, అందులో కొద్దిపాటి తెల్ల ఆవాలను పోసి గుమ్మడికాయను సగ భాగాన్ని కట్ చేసి పసుపు కుంకుమను పూసి 8 వైపులా దీపాన్ని పెట్టి దీపాన్ని వెలిగించుకొని షోడశ ఉపచార పూజా కార్యక్రమం చేసుకొని బెల్లాన్ని నైవేద్యంగా పెట్టడం కానీ, పెరగన్నం కానీ, చక్కెర పొంగల్ కానీ నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని నమస్కారం చేసుకొని చాకలి ఆడవాళ్లకు దీన్ని దానము చెయ్యడం వలన సకలమైనటువంటి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. కనుక వ్యయంలో రవి సంచార స్థితి, రాశిలోని కేతు శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు అనారోగ్యము, ఈతి బాధలు, ఎవరో ఏదో అనుకుంటున్నారు, అందరూ నాకే చెప్తున్నారు, నాతో అవసరం ఉన్నప్పుడు జనాలు ఒక రకంగా ఉంటున్నారు, నా అవసరమైన తర్వాత ఇంకో రకంగా ఉంటున్నారు అనేటువంటిది మనోవేదనకు మందు లేదు అని చెప్పి పెద్దవాళ్ళు ఎలా చెప్తూ ఉంటారో, ఇలాంటి ఈ కాళ అమావాస్య సందర్భంగా ఇలాంటి పూజా కార్యక్రమాలు చేసుకోవడం వలన సకల మనోధైర్యాన్ని మించినటువంటి ఆయుధం లేదు, ఆత్మవిశ్వాసాన్ని మించినటువంటి ఆయుధం లేదు అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. మనోధైర్యంతో మీరు ముందుకెళ్ళండి, అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది. అది కాకుండా గ్రహాలలో అనేక రకాల మార్పులు చెందుతూ ఉన్నాయి కనుక వీలైనంత వరకు మౌనం, ధ్యానం, సూర్య నమస్కారం, దానం, ధర్మం, ప్రశాంతతతో మీకు మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. వ్యవసాయ సోదరీమణులు, హోటల్ వ్యాపారాలు, నీటి వ్యాపారాలు, ఫుడ్ వ్యాపారాలు, జిమ్ సెంటర్లు, అలాగే చేతి వృత్తుల వారికి అందరికీ కూడా కొద్దిపాటి గడ్డు కాలమే అని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తారీఖు, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు వాట్సాప్ పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గ్రహ గమనాలను ఎలా ఉన్నాయని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి. కనుక ఆసక్తి గల వారందరం కూడా వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం, జాతకంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకుందాం, ఐశ్వర్యానికి స్వాగతం పలిగేటువంటి అద్భుతమైన కాళభైరవేశ్వర ఆశీస్సులు పొందుదాం. కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ కింది నెంబర్ని ఆన్లైన్ ద్వారా కానీ, ఆఫ్లైన్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. మీ యొక్క జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా తెలియచేస్తూ మన యొక్క దేవాలయంలో కాళభైరవ హోమం జరిగినప్పుడు జాతకం చెంపించుకుంటున్న ప్రతి అందరికీ కూడా ఒక వీడియో కాల్ ద్వారా కాళభైరవ స్వామికి చూపించి ఆశీస్సులు కోసం ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా ముందుగా మీ వ్యక్తిగత జాతకం మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అందరికన్నా ముందు మీరు మంచి రోజులు, ఎలాంటి విధులు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. ఆధ్యాత్మికమైన ఈ యొక్క కార్యక్రమాన్ని భగవద్బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో, మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.